నమస్తే మిత్రులారా! ఇవాళ మంగళవారం 22వ తారీఖు మన ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణ గొంతుక కాదు, గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్. 25 ఏళ్లు కాని పార్టీ రజతోత్సవం ఎలా చేస్తుంది? బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ ఎంపీ చామల. పసుపు బోర్డు ఘనత మాదే, నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో మంత్రి ఉత్తమ్. బోర్డు పనులు ఇంకా ప్రారంభించిన కేంద్రం. కాళేశ్వరంలో రాష్ట్రం దివాలా. ప్రాణహిత చేపట్టి ఉంటే నిజామాబాద్ కు నీరుండేది. పామాయిల్ సాగుతో మంచి లాభాలన్న మంత్రి తుమ్మల. ఓసాక ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ లో భారత్ రైజింగ్ బృందం. చైనా అమెరికాల మధ్య సుంకాల వార్. భారీగా పెరిగిన బంగారు ధరలు. 1,00,000 మార్కును దాటిన తులం బంగారం. అమెరికా వేదికగా ఈసీపై రాహుల్ ఆరోపణలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్య. రాహుల్ తీరుపై బొగ్గుమన్న బీజేపీ. విదేశీ గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలంటూ విమర్శలు. 23న 10th ఫలితాలు విడుదల. హైదరాబాద్ లో దారుణం. భర్తను కరెంటు షాక్ తో చంపిన భార్య. తెలంగాణను కాపాడుకోవడే మన లక్ష్యం. కేసీఆర్ కు కార్యకర్తల మధ్య వారధిగా ఉంటా. ఖమ్మం నుంచి 3 మంత్రులున్న 0. ఎమ్మెల్సీ కవిత వెల్లడి. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు. ఓసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాల్లో జడ్జీలు బదిలీ. ఏపీ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ పి శ్రీసుధా కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావును కర్ణాటక హైకోర్టు బదిలీ చేశారు. ప్రజాకోట 2వ పేజీలో చూసుకున్నట్లయితే పసుపు బోర్డు ఘనత మాదే, హైదరాబాద్ లో దారుణం, తెలంగాణ గొంతుక కాదు. విశాఖ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్. చైనా అమెరికాల మధ్య సుంకాల వార్. 23న 10th ఫలితాలు విడుదల. అమెరికా వేదికగా ఈసీపై రాహుల్ ఆరోపణలు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు. తెలంగాణ కాపాడుకోవడం మన లక్ష్యం. ప్రజాకోట 3వ పేజీలో చూసుకున్నట్లయితే దాస్య భక్తికి నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఉపాధ్యక్షుడు రాకపై వ్యతిరేకత. రైతు సంఘ ఆధ్వర్యంలో నిరసనలు. అసలు పోలిన నకిలీ నోట్లు. తమిళనాట మారుతున్న సమీకరణాలు. విజయ్ పార్టీ టీవీకే ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం. జార్ఖండ్ లో ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు మృతి. అంబేద్కర్ అందరివాడు, కొందరి పరిమితి చేయడం తగదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. డిఎస్సి వయో పరిమితి పెంచాలి. రామకృష్ణ. మహిళలకు మరింత భద్రత. సైబర్ నేరాలకు 1930 టోల్ ఫ్రీతో అడ్డుకట్ట. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ప్రజాకోట 4వ పేజీలో చూసుకున్నట్లయితే దెబ్బతిన్న అరటి పంట రైతులను జనసేన పార్టీ అండగా ఉంటుంది. జనసేన నేత డాక్టర్ దాసరి రవిశంకర్. ప్రజా ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్. ఉచిత పశు వైద్య శిబిరం. దేవస్థాన పరిధిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులు. అనాధికారికంగా సిట్టింగ్లు, జోరుగా మద్యం విక్రయాలు. గురుబ్రహ్మ మృతికి సంతాపం ప్రకటించిన ఎస్ఆర్ శ్రీనివాసులు రెడ్డి. ఎట్టుపోతుల పథకాన్ని స్వాగతించండి. పండ్ల ముక్కల పెంపకంపై రైతులు శిక్షణా కార్యక్రమం. డ్రమ్ బీట్ చేస్తూ విద్యార్థుల ఆహ్వానం. ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్లయితే మయూర్ నగర్ ప్రాంతంలో యేసుక్రీస్తు పునరుద్ధరణ దినం గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీంద్ర. మజ్లిస్ కోసమే పోటీకి ఈఆర్ఎస్ దూరం. ఏ ప్రతిపాదికన పోటీకి దూరంగా ఉన్నారో చెప్పాలి. మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి విమర్శలు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్లీనరీ సమావేశం. మహనీయుల జయంతి జాతరను విజయవంతం చేద్దాం. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్. జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ సెక్టార్. శాసనసభ్యులు డాక్టర్ పొట్టోల సంజీవ్ రెడ్డి. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరి ప్రజాకోట 6వ పేజీలో చూసుకున్నట్లయితే ఎడిటర్ గారి సంపాదకీయం కథనంలో మరి ఇవాళ చూసుకున్నట్లయితే మద్దతు ధరలు ధాన్యం సేకరణ ఓ మిథ్య అని మరో కథనం చూసుకోవచ్చు. ఖజానాను దెబ్బతీస్తున్న ఉచితాలు. సంక్షేమం పేరుతో ఆర్థిక దివాలాలు. హెచ్చరికలను పట్టించుకొని పాలకులు. నృత్య మార్గంగా మారిన హైవే. అతివేగమే కారణంగా ప్రమాదాలు. మహిళల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు సంపూర్ణ పౌష్టికాహారం. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ వెల్లడి. మరి మంగళవారం ప్రజాకోట 7వది చూసుకున్నట్లయితే 2025 బిజినెస్. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలో దివీస్ ఒప్పందం. అంతర్జాతీయంగా పేర్కొందిన ఫార్మా కంపెనీతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నట్లు దివీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలో దివీస్ ఒప్పందం. హైదరాబాద్. అంతర్జాతీయ పేర్కొన్న ఫార్మా కంపెనీతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ల్యాబొరేటరీ ప్రకటించింది. అయితే ఆ కంపెనీ పేరును మాత్రం దివీస్ వెల్లడించలేదు. ఓ ఒప్పందం అమల్లోకి భాగంగా తమ తయారీ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాల జోడింపుపై 650-700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సొమ్మును అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చున్నట్లు దివీస్ తెలిపింది. 2 కంపెనీల మధ్య కుదిరిన వాణిజ్య నిబంధనల ప్రకారం దివీస్ అడ్వాన్స్డ్ ఇంటర్మీడియేటర్లు తయారు చేసి సరఫరా చేస్తుంది. ట్రంప్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు. పెద్ద ప్లానింగ్ అంటూ మరో కథనం చూసుకోవచ్చు. మళ్ళీ ట్రూజెట్ విమానాల సర్వీసులు. అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్న పటిదార్. ధోనిపై వెటకారంగా స్పందించిన అశ్విన్. అశుతోష్ శర్మతో వాగ్వాదానికి దిగిన ఇషాంత్ శర్మ అని మరో కథనం. ప్రసిద్ధ్ కృష్ణ అదిరే ప్రదర్శన అని మరో కథనం చూసుకోవచ్చు. మరి ప్రజాకోట ఎంటర్టైన్మెంట్ 8వ పేజీలో చూసుకున్నట్లయితే రావణ పాత్రం కోసం యష్ కసరత్తు. కర్ణాటకలో ప్రత్యక్షమైన ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమా కోసం వచ్చినట్లు సమాచారం అని మరో కథనం చూసుకోవచ్చు. విడాకులు రూమర్స్ కు చెక్. భర్త కూతురుతో ఐశ్వర్య ఫోర్డ్.
ఫోటో. పిల్లల కోసమే నటనకు దూరంగా ఉన్నా అని మరో కథనం చూసుకోవచ్చు. ఇది మిత్రులారా, ధన్యవాదాలు.